రాజేష్ గారు, మరి ఇవాళ ఆ బీసీ రిజర్వేషన్లపై రాజకీయం మొత్తం బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. మరి ఏ పార్టీకి ఆ పాటు ఓటు బ్యాంకు కోసం పాటలు పడుతున్నాయి. మరి మూడు పార్టీల నాయకులు మొత్తం ఆ బీసీ రిజర్వేషన్ల కోసం ఇటు ధర్నాలు నిరసనలు చేపడుతున్నారు. మరి బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యమవుతుందా? ఇది అమలు అవుతుందనుకోవచ్చా? భాగ్యశ్రీ గారు నమస్కారం అండి. మీతో పాటు ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడాను. ఇప్పుడు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ అని అనేది ఒక మూడు ముక్కలాటగా అయిపోయింది. మూడు పార్టీలు కూడాను వాళ్ళు క్రెడిట్ వార్లో ఎవరు ముందున్నాము అనే ఒక ఒక పోటీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. దానికి బీజేపీ వాళ్ళకున్న స్థాయిలో, ఎందుకు అంటే వాళ్ళు క్రెడిట్ వార్లో ఇంతకు ముందు చూసుకుంటే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు. అప్పుడు బీసీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్ గారి స్థానంలో కిషన్ రెడ్డి గారిని తీసుకురావటం, లేదా దళిత ముఖ్యమంత్రి అని చెప్పి అప్పుడు బీఆర్ఎస్ మాట తప్పడం, కానీ లేదంటే 32% ఉన్న రిజర్వేషన్స్ని 23% చేయటం ద్వారా బీఆర్ఎస్ ఆ క్రెడిబిలిటీని కోల్పోయింది. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం పిసిసి ప్రెసిడెంట్గా మహేష్ కుమార్ గౌడ్ గారిని తీసుకురావడం ద్వారా బీసీలకు మేము ఏదో ఒక విధంగా బీసీ రిజర్వేషన్ని ఇంప్లిమెంట్ చేయాలనే చిత్తశుద్ధి మాకుంది అనేది నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాం. అలానే బీసీ కులగణన చేయడం ద్వారా తెలంగాణలో మేమంటే ఇప్పుడు దేశంలో భవిష్యత్తులో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తానని అంటుందో ఆ కులగణనకి తెలంగాణ ఒక మోడల్ అవుతుంది. తెలంగాణనే ఒక దిక్సూచి అవుతుంది. సో దట్ ఓబీసీ క్రెడిట్ వార్లో, బీసీ రిజర్వేషన్స్ క్రెడిట్ వార్లో కాంగ్రెస్సే ముందు ఉంటుంది అని అనేది కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇది గతంలో కూడాను మత ప్రాతిపదికన రిజర్వేషన్లు చేసినా కానీ లేదు అని అంటే ఈ రిజర్వేషన్లు ఇప్పుడు చేస్తున్న దాని చిత్తశుద్ధిని నిరూపించుకోవటం కోసం కానీ చాలా కష్టపడాల్సే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్కి ఏదైతే ప్రభుత్వం గత 18 నెలల్లో పరిపాలన ద్వారా రేవంత్ రెడ్డి గారి మీద పెట్టుకున్న ఆశల వల్ల కానీ ఆ ఆశలు పూర్తి స్థాయిలో నెరవేరలేదు అనే ఒక గ్రౌండ్ లెవెల్ రియాలిటీని అర్థం చేసుకొని బీసీ రిజర్వేషన్స్ అనే ఒక కార్డును తెరపైకి తీసుకొని వచ్చి మీనాక్షి నటరాజన్ గారు కొంచెం ప్రోయాక్టివ్నెస్తో చేయటం ద్వారా మహేష్ కుమార్ గౌడ్ గారిని కానీ పార్టీని కానీ ఆవిడ ఏదైతే ఒక ప్రోయాక్టివ్నెస్తో నడిపిస్తూ ఉన్నారో ఆ క్రెడిట్ వారిలో మిగతా రెండు పార్టీల కంటే కాంగ్రెస్సే ముందంజలో ఉంది అని అనేది అయితే ఒక విశ్లేషకులుగా నా అభిప్రాయం. కానీ కాంగ్రెస్ ఈ వార్లో గెలవాలి అని అంటే తప్పకుండా ఈ రిజర్వేషన్లను చిత్తశుద్ధితో అమలు చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ని బీసీలకు కల్పిస్తేనే వాళ్ళకి ఈ క్రెడిట్ తాలూకు రిజల్ట్స్ కానీ లేదు అని అంటే ఇప్పుడు ఏదైతే 42% తీసుకొని రావటం వల్ల బీసీల్లో ఎంతో కొంత పాజిటివ్ ఓట్ బ్యాంక్ వీళ్ళకి ఏర్పడి స్థానిక సంస్థల్లో కొంత మెరుగైన ఫలితాలను వీళ్ళు పొందడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదేది ఇంప్లిమెంట్ కాకుండా మేమేదో మా తరపు నుండి మేము తీర్మానం చేసాం అసెంబ్లీలో, లేదా ఒక ఆర్డినెన్స్ చేసాం, గవర్నర్కి పంపించాం, లేదా సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్లో ఉంది, మేము ఇంతకంటే ఏం చేయగలం అని చేతులు దులుపుకుంటే మాత్రం ఇది తప్పకుండా వాళ్ళకు బూమరాంగే అవుతుంది. ఎందుకు అని అంటే కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో గత ఎన్నికల సమయంలో ఉన్నంతటి సానుకూల పరిస్థితులు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో లేవు. ఆ విషయం మనందరికంటే కూడా కాంగ్రెస్ నాయకులకే బాగా తెలుసు. సో అందుకనే వాళ్ళు ఈ తెరపైకి తెచ్చిన ఈ అంశం ఏదైతే పులి మీద స్వారీ లాంటిది, వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేసి కానీ దాన్ని ఆచరణ సాధ్యం చేసి స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్స్ని ఇంప్లిమెంట్ చేయకపోతే ఇదే పులి దాడికి కాంగ్రెస్ పార్టీ గురయ్యే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. శామ్యూల్ కార్తిక్ గారు, మరి ఇప్పటికే తెలంగాణ రాజకీయం మొత్తం ఇటు బీసీ రిజర్వేషన్ల చుట్టూ తిరుగుతోంది. మరి ఇప్పటికే అటు బీసీ రిజర్వేషన్ల అమలుపై ఇది ఎంతవరకు అమలవుతుంది, అసలు అమలవుతుందా లేదా అని కూడా అనేక ప్రశ్నలు కావచ్చు, విమర్శలు కావచ్చు వినిపిస్తున్నాయి. మరి ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుపోతోంది? మరి ఇప్పటికే ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, దీనికి సంబంధించి పెద్ద ఎత్తున ధర్నాలు కూడా చేయబోతున్నారు. మరి కేంద్రం దీన్ని అంగీకరించి బీసీ రిజర్వేషన్లు అమలు చేసే దిశగా ఉంటుందా? మరి ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం చేతిలోనే
ఈ బీసీ రిజర్వేషన్ల అమలుపై ఉంది, ప్రభుత్వం చేతుల్లోనే ఉంది, ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని అమలు చేయాలంటూ కూడా మరోపక్క అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమంటారు? అయితే ఈరోజు ఈ బీసీ క్రెడిట్ కోసము బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రెండు పడుతున్న పాటలు చూస్తుంటే నిజంగా ప్రజలతో పాటు మాకు కూడా నవ్వు వస్తుంది మేడం. ఎందుకంటే 10 ఏళ్ళ అధికారంలో ఉండేటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ రోజు వాళ్ళు చేయలేక ఆ రోజు ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను మొత్తాన్ని కూడా ఎక్కడి నుంచి ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్లను ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ రెడ్యూస్డ్ బీసీ రిజర్వేషన్స్ ఫ్రమ్ 34% టు 22%. ఇది అన్ని ప్రధానమైనటువంటి వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్త. ఇది ఆ రోజు 10 ఏళ్ళ అధికారంలో ఉండి వాళ్ళు ఏమనుకున్నారంటే జీవితం మొత్తంలో మేమే అధికారంలో ఉంటాం, మేము ఏం చేసినా నడుస్తుందని ఆ రోజు వాళ్ళు బీసీ రిజర్వేషన్లు తగ్గించి ఈ రోజు వచ్చి కొత్తగా మేము కరీంనగర్లో ధర్నా చేస్తాం, ఈడ ధర్నా చేస్తాం, ఆడ ధర్నా చేస్తాం. మీరు రాష్ట్రాలలో కాదు కదా ధర్నా చేయాల్సింది. ఈరోజు 11 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వాళ్ళు బీసీల కోసం ఏమీ చేయలేక ఈరోజు కొత్తగా అధ్యక్షుడైనటువంటి రామచంద్రరావు గారు ఏం మాట్లాడతారు, అసెంబ్లీలో మమ్మల్ని నమ్మించి మద్దతు పొందారు. ఈ చట్టంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలను నమ్మించి మద్దతు వాయిస్ లేదండి, క్లారిటీ లేదు, వాయిస్ వినట్లేదండి నాకు. ఒక నిమిషం శ్రవణ్ గారు, ఒక నిమిషం. నమ్మించి మోసం చేసింది. ఏంది మేడం ఇది? మన పిల్లలాటనా? శాసనసభలో నమ్మించి మోసం చేయనికే శాసనసభ ఎట్లా నడుస్తుంది? శాసనసభలో ప్రతి ఒక్కరికి కూడా జరిగిన చట్టము చర్చ ఏం జరుగుతున్నది ప్రతిదీ కూడా కాగితం రూపంలో లిఖితపూర్వకంగా ఇస్తారు. దాన్ని చదువుకున్న తర్వాతనే ఎమ్మెల్యే అంటే ఎవరైనా సంతకం పెడతారు. అది చర్చ జరిగింది. దాన్ని పట్టుకొని ఈరోజు ఈయన వచ్చి వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విషయాలను, అంతర్గత గొడవలల్లో వాళ్ళ ఆధిపత్య పోరు కోసము మేమంటే మేము బీసీల కోసం ఏదో చేస్తున్నామని బీజేపీలో చూపించుకోవడం కోసం వాళ్ళ మధ్యలో గొడవలు నేనేం అంటలేను. ఆయన అన్నారు మా పార్టీలో గొడవలు ఉన్నాయి, రామచంద్రరావు గారు అంగీకారము. వారే చెప్పిండ్రు ఇది. వారి పార్టీలో ఉన్నటువంటి గొడవలను వారు బయటకు చూపించుకోవడం అంటే బయట పడకుండా కాపాడుకోవడానికి ఈరోజు వచ్చి ధర్నా చౌక్ దగ్గర మేము ధర్నా చేస్తాం. ధర్నా చౌక్ దగ్గర ధర్నా చేయండి సార్, మీరు మంచిదే. కానీ మీరు ధర్నా చేయాల్సింది ఎవరిపైన? కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన. రాష్ట్ర ప్రభుత్వము ఒకవేళ కులగణన చేయకపోతే మీరు రాష్ట్ర ప్రభుత్వం పైన ధర్నా చేయాలి. ఎందుకు? కామారెడ్డిలో మేము ఇచ్చిన డిక్లరేషన్ పైన. అయితే మేము కులగణన చేసినాం, లెక్కలు కట్టినాం, సభలకు తీసుకొచ్చినాం, చర్చ పెట్టినాం, దాన్ని చట్టం చేసినాం, సభ ఆమోదింపై చేసినాం, క్యాబినెట్ ఆమోదింపై. ఇప్పుడు వీళ్ళు వచ్చి రాష్ట్రంలో వచ్చి మేము ధర్నా చేస్తాము అని అంటారు. ఎట్లా ధర్నా చేస్తారు? మీరు ధర్నా చేయాల్సింది ఢిల్లీలో కదా, ఇది రాష్ట్రపతి దగ్గర కదా పెండింగ్లో ఉన్నది. రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉన్న అంశాన్ని తీసుకొచ్చి ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తామంటే ఎవరిని మోసం చేస్తున్నట్టు నాకు అర్థం కాదు. ఇదే బీసీకి సంబంధించినటువంటి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ గారు ఏం మాట్లాడతారు? ముస్లిం కులాల బీసీ కోటా ప్రయోజనాలు పొందడానికి బీజేపీ వ్యతిరేకం కాదు అని ఈయన మాట్లాడతారు. రామచంద్రరావు గారు ఏమంటారు? మతపరమైన రిజర్వేషన్లను ఒప్పుకోము అని రామచంద్రరావు గారు మాట్లాడతారు. వీళ్ళ మధ్యలో ఎక్కడ కూడా సమన్వయం లేదు. వీళ్ళ పార్టీ సిస్టమ్ ఏందో వీళ్ళకి తెలియదు, వీళ్ళ పార్టీ ఏమనుకుంటుందో, వీళ్ళ విధానం ఏంటో తెలియదు. వీళ్ళకి ఈ రోజు వరకు కూడా విధానపరమైనటువంటి అంశాలపైన అవగాహన లేకుండా ఈరోజు చిత్తశుద్ధితోని కాంగ్రెస్ పార్టీ మేము ఎక్కడ కూడా నోటి మాటలతో చెప్పట్లే, ఒక కాగితం పెట్టినాము, ఒక సర్వే చేసినాము. ఈ సర్వే అవునా కాదా, ఇది మా విధానము, ఇది మా ఆలోచన. మీ విధానం ఏందో చెప్పండి. మీరు బూచిగా ఇప్పుడు రిజర్వేషన్లు ఇవ్వమంటే వీళ్ళు ప్రధానంగా చెప్పే అంశం ఏంది? అందులో ముస్లింలు ఉన్నారు అన్నారు. ఎవరు ఆ ముస్లింలు అంటే ఆ ముస్లింలు చెప్పరు. ముస్లింలు అంటే చాలా మంది ఉంటారు కదా, ఖాన్లు ఉంటారు, వీళ్ళు చాలా మంది చాలా విధాలుగా ఉంటారు. ముఖ్యంగా ముస్లింలకు 10% కేటాయిస్తున్నారు, బీసీలకు అన్యాయం జరుగుతుంది అంటూ కూడా విమర్శలు వ్యక్తమవుతుంది. అవును మేడం, నేనేమంటున్నా ఆ ముస్లింలు ఎవరో చెప్పండి. అయితే నేను ఇట్లానే వీళ్ళు ముస్లింలు అంటే ప్రధానమైనటువంటి ఒక బీసీ నాయకుడి దగ్గరికి వెళ్ళి ఓన్లీ ఫర్ మై నాలెడ్జ్ అన్న వీళ్ళు ముస్లింలు అంటున్నారు, ఏంటి ముస్లింలు అంటే వాళ్ళు చెప్పింది ఏం తెలుసా? వాళ్ళు 0.01% ఉండరు కార్తిక్. వాళ్ళు ఏంటంటే దూదేకులోళ్ళు, బొంతలు కుట్టుకునేటోళ్ళు, అత్తరోళ్ళు, ఇట్లా చాలా చిన్న నంబర్ ఉంటారు. వాళ్ళు మాత్రమే, వాళ్ళు పెద్ద విషయం ఏం కాదు అన్నట్టు. పోనీ మీరు చెప్పండి, ఇప్పుడు మేము ఈ విధానం చెప్పినాం కదా, ఇవి ఇంతకన్నా మంచి విధానం మీరు తీసుకొస్తా అంటే సంతోషమే. బీసీలకు మేము 42% తీసుకురావడానికి ఈ కాయిదాన్ని పట్టుకొచ్చినాం. దీనిపైన ఇంకా మంచి విధానాన్ని మీరు తీసుకురండి. ఇదేం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి విధానం కాదు కదా, రాష్ట్ర ప్రభుత్వమే కదా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది కదా. అంతకన్నా మంచి విధానం కేంద్రంకి వెళ్ళి తీసుకురండి. మేము ఆల్ పార్టీ మీటింగ్ని మేము ఢిల్లీకి తీసుకొని వస్తాం సార్, టైం ఏంటి నరేంద్ర మోడీ గారు అంటే ఆయన టైం ఇయ్యరు. ఏం చేయమంటారు? కాబట్టి నేనేమంటున్నా వీళ్ళు ఏది చేసినా
చిత్తశుద్ధితో చేయాలి, కానీ రాజకీయ డ్రామాలు ఆడితే మట్టుకు ఇది సహించే ప్రసక్తి లేదు. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితోని 42% రిజర్వేషన్ల కోసం మేము ఖచ్చితంగా సాధిస్తాం దాన్ని. రైట్ వెల్కమ్ బ్యాక్. ఎస్ మధు గారు, మరి ఇవాళ తెలంగాణలో బీసీ రిజర్వేషన్లపై అనేక రాజకీయం కావచ్చు, అనేక విమర్శలు కావచ్చు, అనేకమైన మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఇటు తెలంగాణ బీఆర్ఎస్ నుంచి కూడా బీసీ రిజర్వేషన్ల అమలుపై కరీంనగర్లో పెద్ద ఎత్తున బహిరంగ సభ నిర్వహించబోతుంది. అటు తెలంగాణ జాగృతి నుంచి కూడా కవిత గారు కూడా నిరసన చేపట్టబోతున్నారు. మరి ఈ నేపథ్యంలో సొంత పార్టీకే బీఆర్ఎస్కు జాగృతి నుంచి ఇంటి పోరు మొదలైంది అంటూ కూడా కొంత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి మీరేమంటారు? ముందుగా మేడం, ఫస్ట్ బీసీలకు సంబంధించి రిజర్వేషన్ల అంశం పైన ఇందాకల మిత్రుడు మాట్లాడుతూ చిత్తశుద్ధి అనేది ఉంటే మేము స్వాగతిస్తాము. మీ రాజకీయ పార్టీలు ఎవరు చెప్పినా కానీ మేము ఆ విధానాన్ని నచ్చితే అమలుపరుస్తామని చెప్తున్నారు. నేను కాంగ్రెస్ పార్టీని సూటి ఒక మాట అడుగుతున్నాను. మీరు కుల ధృవీకరణ పుత్రం చూడకుండా బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 42% మాత్రమే ఉన్నారని చెప్పి ఏ రకంగా కామారెడ్డి డిక్లరేషన్ చేశారనేది మా మొదటి ప్రశ్న. ఎందుకంటే మీరు చేసిన సర్వేలో ప్రత్యక్షంగా మేము కూడా పాల్గొన్నాము, అందరం పాల్గొన్నాము. ఎక్కడ కూడా ఇది నా కులము అని చెప్పి మేము ఎక్కడ కూడా కుల ధృవీకరణ పుత్రం చూపించి మీకు అథెంటికేటెడ్గా మా కులాన్ని చెప్పలే. మరి మీరు చెప్పకుండా 56% ఉన్నటువంటి బీసీలు తెలంగాణ రాష్ట్రంలో 42%గానే ఎందుకు కుదించారనేది మా మొదటి ప్రశ్న. ఇంకోటి, మీరు ఇప్పుడు ఏదైతే 42% రిజర్వేషన్ల ముస్లిమ్స్ని చేర్చారా చేర్చలేదా అనేది మేము అడుగుతున్నటువంటి ప్రశ్న. ఎందుకంటే 10% వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ముస్లిం పాపులేషన్ ఉందనేది గత ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వం గతంలో చేపట్టినటువంటి జనాభా లెక్కల ప్రకారం కానీ అది ఒక అంచనా. మరి ఏ రకంగా 56% ఉన్నటువంటి బీసీలని మీరు 42%కి కుదించారనేది మా మొదటి ప్రశ్న. మరి ఇచ్చినటువంటి 42%కి మీరు చేసినటువంటి ఇప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చి తూతూ మంత్రంగా ఏదో నామకే వాస్తి లాగా చేస్తే అది సాధ్యం కాని పని. ఎందుకంటే 50% మించి రిజర్వేషన్ల పెంపు అనేది జరగకూడదు అనేది మనకి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక తీర్పులు ఉన్నాయి. కాబట్టి మరి ఏ రకంగా స్థానిక ఎన్నికలల్లో మీరు ఇచ్చినటువంటి హామీల ప్రకారం వచ్చిన మొదటి 6 నెలలనే బీసీలకి 42% రిజర్వేషన్లు ఇస్తారని చెప్పి కామారెడ్డిలో మేనిఫెస్టో పెట్టి ప్రజల దగ్గర నుంచి మెజారిటీగా ఉన్నటువంటి బలహీన వర్గాల నాయకత్వాన్ని నమ్మించి ఇలా ఓట్లు వేయించుకుని అధికారం వచ్చింది. దాదాపు 2 సంవత్సరాలు అవుతుంది. తూతు మంత్రంగా బిల్లు పెట్టినాం పంపించినాం అంటారు, కానీ ఇంతవరకు కూడా అది ఎప్పుడు అమలు ఆచరణయోగ్యంగా మారుతుందనే దాని మీద కాంగ్రెస్ పార్టీ క్లారిటీ ఇవ్వట్లేదు. ఇక నేను బీజేపీ నాయకత్వాన్ని కూడా ఇంకో మాట అడుగుతున్నా. బీజేపీ వాళ్ళని మేము అడిగేది ఏంటంటే, మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఏళ్ల తరబడి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా బీసీలను నమ్మిస్తూ అనేక రకాలుగా బీసీ ఓటు బ్యాంకులు వాడుకొని రాజ్యాధికారం సాధించినటువంటి పార్టీలు చాలా ఉన్నాయి. ఇప్పుడు సమయం వచ్చింది, సందర్భం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వం కూడా డిమాండ్ అడుగుతున్నాం. మీరు కామారెడ్డిలో చెప్పినటువంటి 56% వదిలిపెట్టి మీరు ఇచ్చిన 42% అన్న మొట్టమొదటి మీరు మొదలుపెట్టి ఆ చట్టసభల్లో కనుక మనకి బీసీలకి రిజర్వేషన్ ఇవ్వగలిగితే బీసీ వర్గాలలో విద్య, ఉద్యోగ, రాజకీయపరమైన అవకాశాలు వస్తాయనేది మా ఆలోచన. కానీ మీరు చేస్తున్నటువంటి కేంద్రం మీద నెపం నూపుతూ రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి పోయి ధర్నా చేయాలని చెప్పి అక్కడ ఇక్కడ టైంపాస్ వ్యవహారాలు చేసి బీసీని కనుక మరొకసారి మోసం చేస్తే మాత్రం ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ఇక మీరు కవితక్క గారి విషయం గురించి మీడియా మాట్లాడుతుంది, ఏమని అంటారు, ఇంటి పోరు మొదలైందని మీరు అంటారు. అది పచ్చి అబద్ధం. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలు ఆడపిల్లల స్కూటీల దగ్గర నుంచి మొదలు పెడితే కామారెడ్డిలో 42% రిజర్వేషన్ డిక్లరేషన్ కాడ నుంచి కవితక్క మొదటి నుంచి కొట్లాడుతుంది. ఉమ్మడి జిల్లాలతో పాటు ఉమ్మడి 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టిర్రు. యూపీఎఫ్ అని ఒక సంస్థను స్థాపించి బీసీలకి రిజర్వేషన్ల పెంపు పైన పెద్ద ఎత్తున కుల సంఘాలతో పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తి. ఒక్కరోజు తాత్కాలికంగా బీఆర్ఎస్ పార్టీలో ఏదో అలజడి స్టార్ట్ అయిందని చెప్పి కవిత గారు పోటీగా చెప్పారని చెప్పి మీడియా లీకేజీలు ఇవ్వడం కరెక్ట్ కాదు. కవిత గారు జాగృతి అనే సంస్థ ద్వారా సొంతంగా ఇప్పుడు వాళ్ళ ఇంట్లో మనుషులకు వచ్చేటటువంటి అంశం కాదు. బీసీలకు రిజర్వేషన్లు పెరిగితే వాళ్ళ ఇంట్లో వాళ్ళకు కూడా ఏం లబ్ధి జరిగేది కాదు. తెలంగాణ వ్యాప్తంగా ఏళ్ల తరబడి బీసీలకు సంబంధించినటువంటి రాజకీయపరమైన అవకాశాలల్లో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని జాగృతి అనే సంస్థ ద్వారా ఈ పోరాటం చేసింది. కాబట్టి ఇవాళ కవిత గారు సీరియస్గా దీని మీద 72 గంటల పాటు దీక్ష పెట్టబోతున్నారు. మేము కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని కానీ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కానీ పార్టీలకు అతీతంగా కుల సంఘ నాయకుల్ని ఆర్కెస్ట్రా లాంటి వాళ్ళని కలుపుకొని ఒక దప్పాల గనక బీసీలకి మంచి చేస్తే చరిత్రలో నిలబడిపోయేటటువంటి అంశాన్ని చేయొచ్చు. కాబట్టి మీరన్నటువంటి మీరు ఏ ప్రాతిపదికన 42% అని చెప్పి బీసీని డిక్లేర్ చేసారో ఇంతవరకు అర్థం కానటువంటి సమస్య. బీజేపీ అయినా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అందరం కలిసి
దాన్ని రాజ్యాంగ సవరణ జరిపే విధానం ఏమన్నా ఉందో చూసి తమిళనాడులో కనుక ఏ రకంగా అయితే 69% రిజర్వేషన్ అయితే ఇంప్లిమెంట్ చేసినామో అదే రకంగా దేశవ్యాప్తంగా వెనకబడ్డటువంటి బలహీన వర్గాల మొత్తానికి కూడా రాజకీయపరమైన అవకాశాలు ఇచ్చే దాంట్లో ఉండాలి. కానీ మీరేదో తాత్కాలికంగా కవిత గారి మీదనో లేకపోతే కేసీఆర్ గారి కుటుంబం మీదనో మోపి దాని నుంచి మీరు తప్పించుకునే ప్రయత్నం చేయడం అనేది కరెక్ట్ కాదని మేము చెప్తున్నాం. శ్రవణ్ గారు చెప్పండి మేడం. మరి ఇవాళ బీసీ రిజర్వేషన్లపై చూస్తున్నారు అనేక విమర్శలు కావచ్చు, నిరసనలు కావచ్చు, ధర్నాలు చేస్తోంది. ఇటు బీజేపీ కూడా బీసీ రిజర్వేషన్లపై ఇవాళ ఖచ్చితంగా అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ధర్నా అయితే చేపట్టింది. మరి ముఖ్యంగా ఇవాళ బీసీ రిజర్వేషన్లో 10% ముస్లింలకు వెళ్ళిపోతున్నాయి. మరి ఇక మిగతావి బీసీలకు అన్యాయం చేస్తుందంటూ కూడా ఇప్పటికే బీజేపీ ప్రధానంగా వినిపిస్తున్న డిమాండ్. మరి మీరేమంటారు? మేడం ఫస్ట్ నా వాయిస్ క్లియర్గా వస్తుందా? ఎస్ సార్, వస్తుంది, చెప్పండి. ఓకే. ఇంకోటి నన్ను దయచేసి ఒక 5 నిమిషాలు ఇంటరప్ట్ చేయకుండా నేను విషయం చెప్పేస్తాను. ఓకేనా? ఇది అందరికీ తెలవాల్సిన విషయము, ఇంపార్టెంట్ సబ్జెక్ట్ నేను చెప్తాను. దయచేసి ఒక ఓపికగా అందరు వినాలని ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా అందరికీ నమస్తే. ఈరోజు బీసీ వాదం అంటే బీసీలకు సంబంధించిన విషయంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కి సంబంధించి రాష్ట్రంలో పూర్తిగా ఒక గొడవ నడుస్తుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంది? ఎందుకంటే ఈ రోజు స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని చెప్పి సెప్టెంబర్ 30 లోపల కోర్టు తీర్పిచ్చింది కాబట్టి కోర్టు తీర్పుకు లోబడి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికలు జరపాల్సిన అవసరం. ఒకవేళ ఎన్నికలు జరపకపోతే ఫైనాన్షియల్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా రావాల్సిన డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి ఆగిపోతాయి, అవి రావు డబ్బులు. తద్వారా డెవలప్మెంట్ ఇప్పటికే అసలు రాష్ట్ర ఖజానా ఖాళీ ఉంది, నన్ను చంపిన డబ్బులు రావట్లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అంటున్నారు. ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ముఖ్యంగా విలేజెస్ లో, రూరల్ ఏరియాస్ లో ఎక్కడ కూడా డెవలప్మెంట్ యాక్టివిటీస్ రన్ కావట్లేదు. కాబట్టి అనేక స్కీమ్లు 6 గ్యారంటీలు ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలంటే డబ్బులు అవసరం. కాబట్టి డబ్బులు రావాలంటే ఎన్నికలు కూడా జరపడం అనేది, ఇంకా ఎన్నికలతో పాటు ఇంకా వేరే చర్యలు తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. ఇక్కడ మీకు విషయం చెప్తానండి. ఇదే ముఖ్యమంత్రి గారు మీకు వీడియో బయట కావాలంటే నేను ప్లే చేస్తా. గతంలో ఏం మాట్లాడు? రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్రాలు మాట్లాడితే వాళ్ళని తీసుకెళ్లి జైల్లో పెట్టాలన్నారు. ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్నారు, నేను అనలేదు. ఆ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన ముఖ్యమంత్రి గారు ఈ రోజు కేవలం స్థానిక సంస్థల ఎన్నికలను తప్పించుకోవడం కోసము బట్ట కాల్చి బీజేపీ మీదేసి అగో తప్పంతా బీజేపీదే, పూర్తి బీజేపీ అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ తద్వారా ఎన్నికలను పోస్ట్ పోన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. హైడ్రా పైతో హైడ్రామాలు చేస్తా ఉన్నారు. ప్రజల మధ్యకు పోతే వాళ్ళు నిలదీసి కొట్టేటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ రోజు ఉంది. కాబట్టి ఇదంతా తప్పించుకోవాలి అంటే ఎన్నికలను పోస్ట్ పోన్ చేయాలి. నేను అడుగుతున్నా ఈరోజు అడుగుతున్నా, మీకు ఇందిరా సహాయ కమిటీ ఉంది. ఆ కమిటీ ఆల్రెడీ 92లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఎస్సీ ఎస్టీ బీసీలు మొత్తం కలిపి కూడా 50% స్లాబ్ దాటకూడదు అని చెప్పింది. తర్వాత ఈబీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినప్పుడు దాంట్లో ఒక క్లాస్ పెట్టి ఏమనంటే ఎక్స్ట్రాడినరీ కేసెస్ లో వేర్ డేటా ఈస్ బ్యాక్డ్ అప్, అంటే ప్లెంటీ ఆఫ్ డేటా ఎవిడెన్సెస్ అవైలబిలిటీ ఉన్న దగ్గర ఎక్సీడ్ కావచ్చు అని ఉన్నటువంటి ఒక చిన్న దాంతో అప్పుడు ఈబీసీ రిజర్వేషన్ చేయడం జరిగింది. అదే అవకాశాన్ని ఈరోజు కాంగ్రెస్ పార్టీ వాడుకునేటువంటి ప్రయత్నం చేస్తోంది. నేను అడుగుతున్నా సార్, ఈరోజు నిజంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ బీసీల కోసం అనేక హామీలు చేసింది కదా. ఏం హామీలు చేసింది? 3 లక్షల రూపాయల లోపల ఆదాయం ఉన్నటువంటి ప్రతి స్టూడెంట్ కి మాఫీ చేస్తాంది. ఏది? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాంది. ఇచ్చిందా? మరి ప్రభుత్వ సివిల్ వర్క్స్ లో కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పి బీసీ కాంట్రాక్టర్లకు రిజర్వేషన్ ఇస్తా అని చెప్పింది. ఇచ్చిందా? బీసీ సప్లాన్ లో 1,00,000 కోట్ల రూపాయలను స్పెండ్ చేస్తామని చెప్పింది. 1 రూపాయన్న ఇచ్చిందా? ఎంబీసీ కార్ప్ మినిస్ట్రీ ఏర్పాటు చేస్తామని చెప్పింది. ఒకటన్నా ఏర్పాటు చేసిందా? ఇలా చెప్పుకుంటా పోతే కామారెడ్డి డిక్లరేషన్ లో చాంతాడంత లిస్ట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏ ఒక్కటి చేయలేదు. కానీ స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే వరకు మాత్రం అదిగో మేము కేంద్రానికి పంపించాం, కేంద్రం ఇస్తే తప్ప, కేంద్రం పాస్ చేసే తప్ప మేము ఎలక్షన్లు పెట్టలేము, మేము ఎలక్షన్లు పెట్టలేకపోవడానికి ప్రధాన కారణం కేంద్రమే చెప్తున్నా. అడుగుతున్నా ఈ రోజున కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా ఈ రోజున, రిజర్వేషన్లు అఫీషియల్ గా పాస్ అయినా కాకపోయినా కాంగ్రెస్ పార్టీ తరఫున 42% టికెట్లు మీరు ఇస్తే, వేరే పార్టీలు కనుక అదే స్థాయిలో బీసీలకు టికెట్లు ఇవ్వకపోతే ప్రజలకు మీకే కదా ఓటేస్తారు, మీరే కదా గెలుస్తారు.
మీ అంతటా మీరు టికెట్లు ఇచ్చి ఎన్నికల్లో నిలబెట్టడానికి మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఇప్పుడు ఎన్నికలు పెట్టండి నెల లోపల. మీరు ఇంటర్నల్ ఇంప్లిమెంట్ చేయండి. 42% కాదు 100% టికెట్లు బీసీలకు ఇవ్వండి. ఎందుకు చేస్తలేరు? అంటే డ్రామా ఆడుతున్నారా? టైం పాస్ చేస్తున్నారా? నేను అడుగుతున్నా. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక బీసీ. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడైనా ఒక బీసీ ప్రధానమంత్రి అయిందా? భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుల్లో ఎస్టీలు, ఎస్సీలు, అనేక మంది బీసీలు ఉన్నారు. మంత్రివర్గంలో 25% మంది మంత్రులు ఉన్నారు. అనేక మంది రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు బీసీలు ఉన్నారు, ఓబీసీలు ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా ఎప్పుడైనా బీసీలు అయ్యారా? ఇటీవల కాలంలో స్వాతంత్రం ముందు వదిలేసేయండి, అయ్యారా? ఎవరికైనా ఆ శాతంలో మీరు ఎప్పుడైనా మంత్రి వర్గాలు ఇచ్చిర్రా? మండల్ కమిషన్ 1980లో ఫామ్ అయింది. 1980లో ఫామ్ అయినటువంటి మండల్ కమిషన్ 27% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని చెబితే దశాబ్ద కాలం పాటు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే విపి సింగ్ గారు వచ్చిన తర్వాత 27% రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయింది. ఎందుకు చేయలేదు కాంగ్రెస్ పార్టీ? చిత్తశుద్ధి లేకనా కాంగ్రెస్ పార్టీ? ఇలా చెప్పుకుంటూ ఈ తెలంగాణ రాష్ట్రంలో దొరల పరిపాలన సాగుతుంది కదా. ఒక వర్గానికి చెందిన వాళ్ళే ఏ డిపార్ట్మెంట్ లో, ముఖ్యమంత్రి కార్యాలయంలో కానివ్వండి, ప్రధానంగా ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు రాజ్యం ఏలుతున్నారు కదా. మరి ముఖ్యమంత్రి గారిని మార్చి బీసీ ముఖ్యమంత్రి ఎందుకు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తలేదు? దీనిపైన ఆన్సర్ ఉండదు. బీసీలకు ఇచ్చినటువంటి హామీల పైన ఉండదు. బీసీలకు ఇస్తామన్న ఫీజు రియంబర్స్మెంట్ మీద మాటలు ఉండవు. బీసీల సప్లాన్కి ఇస్తానటువంటి నిధుల పైన ఇది ఉండవు. ఎంబీసీ మంత్రిత్వ శాఖ ఇస్తాను దానిపైన మాటలు ఉండవు. ఈరోజు బీసీల కోసం ఫామ్ చేసినటువంటి నేషనల్ బీసీ కమిషన్ ఎన్సీపీసీని కాన్స్టిట్యూషనలైజ్ చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ, మీరు కాదు. భారతీయ జనతా పార్టీ ఇన్స్టిట్యూషనలైజ్ కూడా చేసింది. అంటే భారతీయ జనతా పార్టీలో అంతర్భాగంగా ఓబీసీ మోర్చా పెట్టి జాతీయ అధ్యక్షులుగా డాక్టర్ లక్ష్మణ్ గారిని పెట్టడమే కాకుండా ఆయనని పార్లమెంటరీ బోర్డు మెంబర్ చేసింది, ఆయనని రాజ్యసభ ఎంపీ కూడా చేసింది. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు లేదు ఈ వ్యవస్థ? అంటే బీసీలకు విశ్వకర్మ యోజన పేరుతోటి కోట్లాది రూపాయలు బీసీ చేతి వృత్తుల వారికి కేంద్ర ప్రభుత్వం అందించింది. ఎందుకు మరి రాష్ట్ర ప్రభుత్వం చేస్తలేదు? ఈరోజు బీసీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఎందుకు ఇస్తలేరు? గతంలో టిఆర్ఎస్ పార్టీలో ప్రభుత్వంలో అనౌన్స్ చేసినటువంటి బీసీ కార్పొరేషన్ లోన్స్ ₹1,00,000 ఏవైతే ఉందో ఈ కాంగ్రెస్ పార్టీ ఎందుకు కొనసాగించట్లేదు? ఇటువంటి ప్రశ్నలన్నీ వేసుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ద్వంద్వ వైఖరి బట్టబయలైతా ఉంది. కేవలము బట్ట కాల్చి మీదేసి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా, కేవలం ఎన్నికల్లో పోటీ చేసే సత్తా లేక, దమ్ము ధైర్యం లేక కాంగ్రెస్ పార్టీ ఆడుతున్నటువంటి ఒక గేమ్ అంతే తప్ప కాంగ్రెస్ పార్టీకి బీసీల పైన ఎటువంటి ప్రేమ, ఎటువంటి చిత్తశుద్ధి లేదు. నిజంగా ఉంటే వారు చేయాల్సిన 2 పనులు నేను డిమాండ్ చేస్తా ఉన్నాయి. చూసిన మీరు తక్షణమే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి. 60% బీసీలకు ఇవ్వండి. నేను వద్దంటలేముగా, ఏ పార్టీ వద్దన్నారు కదా. మీ పార్టీ టికెట్లు మీద ఇస్తే ఆపేటోడు ఎవడండి? మీ రాష్ట్ర ముఖ్యమంత్రిని బీసీని చేయండి. మేము వద్దంటున్నామా? ఇవి చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ మాట్లాడాలి తప్ప బట్టగాల్చి మీదేయడం కాదు. పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ ఒక విషయం చెప్పి ముగిస్తా. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీ రిజర్వేషన్లలో ఉపవర్గీకరణ ఇస్తాను. అంటే ఇప్పుడు బీసీలో ఉన్నటువంటి అనేక కులాలు, విశ్వకర్మ కానివ్వండి, గౌడ్లు కానివ్వండి, యాదవులు కానివ్వండి, ముద్రాజు కానివ్వండి, గంగపుత్ర కానివ్వండి, వీళ్ళకు కూడా సబ్డివైడ్ చేసి వాళ్ళ జనాభా ప్రాతిపాదికన వాళ్ళకి టికెట్లు కేటాయిస్తాం లేదా ఇతర వసతులు కల్పిస్తామని చెప్పి పాసిబుల్ చేసిర్రా? అసలు మీరు చేసినటువంటి లెక్కలే తప్పుడు దాకా లెక్కలు. 54% ఉన్నటువంటి బీసీలని 46%గా చూపించినటువంటి లెక్కల్లో ఏ విధంగా ట్రాన్స్పరెన్సీ ఉంటుంది? ఏ విధంగా దాంట్లో అంటే ఇది కరెక్ట్ సర్వే అని ఏ విధంగా నమ్మాలా? కాబట్టి కాంగ్రెస్ పార్టీ దొంగ మాటల్లో తెలంగాణ ప్రజలు పడుతూ, కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ దొంగ మాటలు, బూటకపు మాటలు. వాళ్ళకి ఎలక్షన్స్ పెట్టే ఉద్దేశం లేదు, బీసీలను ఉద్ధరించే ఉద్దేశం లేదు, ఏనాడు బీసీలకు పోస్ట్ చేయలేదు, ఏనాడు బీసీని ప్రధానమంత్రి చేయలేదు, ఏనాడు బీసీని సీఎం కూడా చేయరు. అంతే. రైట్. రాజేష్ గారు, మరి ఇవాళ ముఖ్యంగా ఒకవేళ బీసీ రిజర్వేషన్లపై
ఢిల్లీలో సానుకూలత రాకపోతే ఇండియా కూటమి పక్షాలను కలుపుకొని నిరసన చేపట్టాలంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ అందుకు సంబంధించి వ్యూహాలు రచిస్తోంది, ఆ ప్రణాళిక కూడా సిద్ధం చేసుకుంది. మరి ఇది ఎంతవరకు సాధ్యపడుతుందంటారు? ఓటు బ్యాంక్ రాజకీయాలు ఏమైనా చేస్తుందా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? తప్పకుండా కాంగ్రెస్ వాళ్ళకున్న గ్రౌండ్ లెవెల్ క్రెడిబిలిటీ లూజ్ అయ్యారు కనుక దాన్ని ఏదో ఒక విధంగా కాంపెన్సేట్ చేసుకోవడానికి ఈ ఈ ఈ బీసీ రిజర్వేషన్ అనే అంశాన్ని తెరపైకి తెచ్చింది. సో ఇప్పుడు ఒకసారి తెరపైకి తెచ్చాక ఒక కంక్లూజన్ కావాలి. శ్రవణ్ గారు అంటే ఒకవేళ బీసీ రిజర్వేషన్లు కేంద్రం ఆమోదించలేదు, దానికి ఎస్ఆర్ నో చెప్పలేదు కనుక ఎలక్షన్స్ని పోస్ట్ పోన్ చేయడానికి కాంగ్రెస్ ఆలోచనగా ఉంది అని అంటున్నారు. కానీ టెక్నికల్ అది పాసిబుల్ కాదు, ఎందుకంటే కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చిన తర్వాత వీళ్ళు లాస్ట్ టైం ఎంత ఉందో ఆ రిజర్వేషన్తోనైనా చేయాలి, లేదు వీళ్ళు ఇప్పుడు ఏదైతే కాన్స్టిట్యూషనల్లీ ఎంతవరకు వీళ్ళకి అలౌ చేయడానికి అవకాశం ఉందో దాని వరకైనా ఫిక్స్ చేసి బీసీ రిజర్వేషన్స్ని ఫిక్స్ చేసి ఎలక్షన్స్ జరపాల్సిందే. కాకపోతే ఇప్పుడు అక్కడికి వెళ్ళి చేయడం ద్వారా ఏదైతే రేవంత్ రెడ్డి గారు కులగణన చేపట్టానని చెప్పారు, ఓకే అందులో 56% 46% తెచ్చారా, అది ఏది అని అనేది మేబీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కానీ వేరే వాళ్ళు ఎవరైనా అంటే ఒకవేళ జాతీయ కులగణన జరిగితే అప్పుడు ఇదంతా బయటపడుతుంది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ వెళ్ళి వీధి పోరాటాలు ఢిల్లీలో చేయడం ద్వారా మేము బీసీల పట్ల పోరాటం చేస్తున్నాం, మేము ఏదైతే 42% చేద్దామంటే దాన్ని కేంద్రం మోకాలడ్డింది, మేము దీనికోసం పోరాడుతున్నామని వాళ్ళని వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకోవడానికి చూపించగలరు తప్ప దానివల్ల గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి ఎటువంటి ఉపయోగం ఉండదు సరికదా. తప్పకుండా అది వాళ్ళకి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే బీసీఎల్ రిజర్వేషన్ అనే ఒక తేనె తుట్టిని ఇప్పుడు కదిలించిందే కాంగ్రెస్ పార్టీ. కానీ వీళ్ళు ఎంతసేపు కూడాను మహేష్ కుమార్ గౌడ్ రూపంలో ఒక బీసీ నాయకుడు మాకు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాడని చూపించి దాని ద్వారా ముందుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నంలో భాగమే తప్ప వీళ్ళు ఢిల్లీలో ఆ ధర్నాలు కాదు కదా పొర్లు దండాలు పెట్టినా కూడా అక్కడ ఏమీ జరిగే పరిస్థితి ఏమీ ఉండదు. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే క్రెడిట్ వార్లో మేమే కులగణన చేశాము, ఏదైతే రోడ్ మ్యాప్ ఫ్యూచర్లో చేసేదానికి చేశామని అంటున్నారో దాన్ని ఎవరో కన్సిడర్ చేసే పరిస్థితి ఉండదు. ఈ రెండు కాకుండా కాంగ్రెస్ ఈ విధంగా పాటలు పడుతుంటే ఇప్పుడు మన మిత్రులు శ్రవణ్ గారు చెప్తూ నరేంద్ర మోడీ గారు బీసీ ప్రధానమంత్రి ఏవైతే ఈ జన్ధన్ యోజన కానీ ముద్రా యోజన లేకపోతే విశ్వకర్మ యోజన ఇవన్నీ చెప్పారు. కానీ వారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే ఎన్నికలకి కొద్ది నెలల ముందే ఒక బీసీ నాయకుడిని తప్పించి ఒక బీసీ ముఖ్యమంత్రిని మేము అధికారంలోకి వస్తే తీసుకొస్తామని చెప్పి ఒక అగ్రవర్ణ నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిగా చేయడం కానీ అతని తర్వాత ఇప్పుడు అతను సక్సెసర్గా వచ్చిన వాళ్ళని కూడా ఒక అగ్రవర్ణాలకు చెందిన నాయకుడిని రాష్ట్ర అధ్యక్షుడిని చేయడం ద్వారా బీసీలకి ఎటువంటి నాయకత్వాన్ని కల్పించాలి అని భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ఆలోచిస్తుంది అని అన్నది బీజేపీ నాయకులు శ్రవణ్ గారు సమాధానం చెప్పాలి. అలాగే మిత్రుడు దాకా తెలంగాణ జాగృతి గురించి ఒక్క నిమిషం, తెలంగాణ జాగృతి గురించి చెప్తూ కవితక్క గారు ఆవిడ ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు. ముందు బీఆర్ఎస్ లో ఇంట పోరుని సరి చేసుకొని మేమందరము ఒకటే, ఏదైతే బీఆర్ఎస్ లో ఇప్పుడు ఒకే నాయకత్వం ఉందని చెప్తున్నారో ఆ నాయకత్వాన్ని మేము ఆమోదిస్తున్నాం అని అనేది కల్వకుంట్ల కవిత గారు చెప్పకుండా తెలంగాణ జాగృతి ద్వారా కార్యక్రమాలు చేయటం కానీ, తెలంగాణ జాగృతి ద్వారా పోరాటాలు చేయటం కానీ, తెలంగాణ జాగృతి ద్వారా బీసీ రౌండ్ టేబుల్ సమావేశాలు ఢిల్లీ జిల్లా లెవెల్లో చేయటం ద్వారా కానీ తప్పకుండా ఇది బీఆర్ఎస్ లో అంతర్యుద్ధమే తప్ప బీఆర్ఎస్ బయటకి కనిపించడానికి మీడియా మేనేజ్మెంట్ చేస్తున్నంత బెటర్గా పార్టీలో గానైతే లేదు. వాళ్ళు ముందు వాళ్ళ ఇంట పోరుని సరి చేసుకొని తర్వాత బీసీ పోరాటాల మీద దృష్టి పెట్టడం మంచిది. రైట్. ఎస్ కార్తిక్ గారు. ఒక్క నిమిషం మేడం, ఎస్ చెప్పండి. వారు అడిగిన క్వశ్చన్ కూడా ఆన్సర్ ఇస్తా. ఎస్ శ్రవణ్ గారు. నేను ఏమంటున్నా అంటే వారు అడిగారు ఎన్నికల ముందు బీసీ రాష్ట్ర అధ్యక్షుడిని తప్పించారు. నేను ఏమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం, భారతీయ జనతా పార్టీ ఇంటి సమస్యలు. మా సిద్ధాంతం ప్రకారము మాకు మేము కులాలు మతాలు ఇట్లా చూడం, మాకు దెర్ ఇస్ అ సెపరేట్ వే
బై విచ్ భారతీయ జనతా పార్టీ ఫంక్షన్స్. మీకు కిషన్ రెడ్డి గారు ఆయన స్టూడెంట్ గా ఉన్నప్పటి నుంచి భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఉండి స్కూల్ స్టూడెంట్ గా అక్కడ కార్యాలయంలో ప్లేట్లు కడి ఈరోజు నేషనల్ ప్రెసిడెంట్ యువ మోర్చా నుంచి మొదలు పెట్టుకొని ఈ రోజు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి వారు. ఏ కులం ఉంటుంది, ఏ మతం ఉంటుంది సార్? నాకు అర్థం కాదు. ఆయనకి బీసీ ఓసీ ఉంటుంది కిషన్ రెడ్డి గారికి. ఇంకోటి మీకు విషయం, అక్కడ బండి సంజయ్ గారిని తీసేయాలని చెప్పినటువంటి వర్గం కూడా బీసీలే. మీరు గుర్తుపెట్టుకోండి, బండి సంజయ్ గారిని తీసేయాలని డిమాండ్ చేసినటువంటి వర్గం కూడా బీసీలే. బండి సంజయ్ గారిని ఎందుకు తీశారు, ఏ సమస్య ఏ పరిస్థితిలో తీయాల్సి వచ్చింది అనేది అది పార్టీకి సంబంధించిన అంతర్గత వివరం. ఒకటి, బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడు తీసిన బండి సంజయ్ గారిని రాష్ట్ర అధ్యక్షుడిగా తీసేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీగా చేయడమే కాదు, ఈరోజు కేంద్ర మంత్రిగా చేసారు. ఆయనకు ప్రయారిటీ ఎక్కడ ఇచ్చినట్టు? బండి సంజయ్ గారు ఇంకో విషయం చెప్తాను, అదొక పాయింట్ నెంబర్ 1. 2, ఇందాక మీకు చెప్పినటువంటి వీడియో ఒకసారి మీరు వినాలి. దేశ ప్రజల యొక్క ఫెడరల్ సిస్టమ్ లో కాంకరెన్స్ స్టేట్ లిస్టు, సెంట్రల్ లిస్టు, కాంకరెన్స్ లిస్టు. కొన్ని అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటాయి, కొన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి ఉంటాయి, కొన్ని అధికారాలు ఉమ్మడి ఉంటాయి. ఈ రాజ్యాంగం అంటే అంబేద్కర్ రాసింది తప్పండి. ఎన్నో డిబేట్లు సెంట్రల్ జరిగిన తర్వాత నిర్ధారించేటివన్నీ ఏ అధికారం ఎక్కడ ఉండాలనేది నెలల కొద్ది. ఇది నేను చెప్పలేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. మీకు అప్ టు యు. కిషన్ రెడ్డి గారి క్రెడిబిలిటీస్ రాష్ట్రంలో బీసీల గురించి మాత్రమే మనం డిస్కస్ చేస్తున్న పాయింట్ లో మీరు ఒకసారి దాన్ని ఏమైనా జస్టిఫై చేయగలరని అడిగాం అంతే. అయితే మేడం, నేను రాయేష్ అన్న మాట్లాడుకుంటూ శ్రవణ్ అన్న మొదలు పెట్టుకుంటూనే చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్, అంటే ఏదైనా సబ్జెక్ట్ చెప్తారేమో అనుకున్నా కానీ మరి సరే, అది వారి ఇష్టం, దాన్ని నేనేమనలేను. అయితే చివరిలో ఏదో అధ్యక్షులు తర్వాత బీసీ జాతీయతర అన్నారు కదా, వాళ్ళ ప్రభుత్వంలో సుబ్రహ్మణ్య స్వామి బ్రాహ్మణ్, నిర్మలా సీతారామన్ బ్రాహ్మణ్, నితిన్ గడ్కరీ బ్రాహ్మణ్, స్మృతి ఇరానీ బ్రాహ్మణ్, రమేష్ బ్రాహ్మణ్, ప్రకాష్ జవదేకర్ బ్రాహ్మణ్, మహేంద్ర బ్రాహ్మణ్, ప్రహ్లాద్ జోషి బ్రాహ్మణ్, రవిప్రసాద్ బ్రాహ్మణ్. ఇట్లా బ్రాహ్మణ్ల గురించి చదువుకుంటూ పోతే ఇంత ఉంటుంది, ఈరోజు టైం కూడా సరిపోదు. కాబట్టి వారు అవన్నీ మాట్లాడద్దు. అయితే చర్చలో అదే రామచంద్ర కూడా బ్రాహ్మణ్, అందుకే ఇంత పెద్ద లిస్ట్ వస్తుంది. వారు చాలా సీరియస్ సబ్జెక్ట్, అంటే చాలా సబ్జెక్ట్ చెప్తారు. నేను ఏమైనా రాసుకోవచ్చు, నేను తెలుసుకోవచ్చు అనుకున్నాను, ఏమీ లేదు ఆడ. అయితే మేడం, సర్వేలో ఎవరు కూడా కులధృవ పత్రాన్ని చూపెట్టలేదు అని ఒక మాట అన్నారు. మేడం, నాకు తెలిసినంత వరకు తెలంగాణ ప్రాంతంలో పుట్టినటువంటి వాళ్ళు దేన్నని వదులుకుంటారు కానీ ఆత్మాభిమానాన్ని మాత్రం వదులుకోరు. అందుకోసమే తెలంగాణ రాష్ట్రం కావాలని కొట్లాడి ప్రాణాలు ఇచ్చి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం. అట్లాంటిది ఒక సర్వే కోసము వాళ్ళ పుట్టుకని, వాళ్ళ కులాన్ని తప్పు చెప్తారు, తప్పుగా చెప్పుకుంటారని వీళ్ళు ఎట్లా అంటారో, ఏ ప్రాతిపదికన అంటారో, ఎందుకు అంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఏ బేస్ మీద అంటారో కూడా, ఏ బేస్ మీద కూడా నాకు అర్థం కాదు. అయితే ఒక్క నిమిషం ఎవ్వరు చెప్పరు మేడం. ఇప్పుడు నేను నా కులాన్ని నేను తప్పు చెప్పుకుంటాను. ఇప్పుడు మేడం, నా కులాన్ని నేను తప్పు చెప్పినా అంటే నా పుట్టుక నేను తప్పు చెప్పినట్టే, మా నాయనని నేను తప్పు చెప్పినట్టే. ఎవ్వరు కూడా ఒక సర్వేలో ఒక రిజర్వేషన్ కోసము తండ్రిని, తల్లిని, కులాన్ని, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ పుట్టుకని తప్పుగా చెప్తారని ఒకరి పుట్టుకను ఎప్పుడు కూడా అవమానించే పదంగా మాట్లాడొద్దు. అయితే వీళ్ళు ఏందో మేము ఆడ సభ పెడతాం, ఈడ సభ పెడతాం, అట్లా సభ పెడతాం, ఇట్లా సభ పెడతాం. మంచిది, మీరు 100 సభలు పెట్టుకోండి. ఒక్క ఎలకతుర్తి పెడితేనే ఇన్ని లుకలుకలు బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఎన్ని లుకలుకలు బయటకు వస్తే నాకు తెలియదు. అయితే నేను చాలా రోజుల నుంచి ప్రధానమైన వార్తాపత్రికలు అన్నీ చూస్తున్నాను మేడం. ఎక్కడా కూడా కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగా ఏ వార్తాపత్రిక కూడా సంబోధిస్తలేదు. మరి అందరూ మీడియా, అందరు జర్నలిస్టులు అందరూ కూడబలుకొని రాస్తున్నారా, లేకపోతే ఏమైనా డైరెక్షన్స్ వచ్చినా నాకు తెలియదు. కానీ ప్రతి ఒక్కరు కూడా జాగృతి నాయకురాలు ఎమ్మెల్సీ అనే రాస్తున్నారు తప్ప ఎక్కడా కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అని రాస్తలేరు. అయితే ఇంతకుముందు అన్నగారు మాట్లాడుకుంటూ ఆ జనాభా లెక్కల ప్రకారం, ఈ జనాభా లెక్కల ప్రకారం అంచనాలు అని మాట్లాడుతున్నారు. మేమేమంటున్నాము, నేను అందుకే అన్నా, మీరు అంచనాలు పట్టుకొని మాట్లాడతారు, మేము ఆధారాలు పట్టుకొని మాట్లాడతామని ఉట్టిగా అనలే. మీరు అంచనాలతో మాట్లాడతారు, మేము విత్ డాక్యుమెంట్
ఏముందనేది ఆధారాలు పట్టుకొని మేము చూపిస్తున్నాం. ఇంతకు మించి వీళ్ళకి ఏం కావాలో నాకు అర్థం కాలే. అయితే వీళ్ళు బీసీల గురించి ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు ఎవరికి అసలు వాళ్ళకైతే లేదు. ఎవరికన్నా ఉందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళకైతే లేదు. ఎందుకు అంటే వీళ్ళు సర్పంచ్ ఎన్నికలలో మేడం మీరు యునానిమస్ చేస్తే చాలా చోట్ల కల్వకుంట్ల తారక రామారావు వెళ్ళి మీ దగ్గర పోటీలో నిలబడినటువంటి వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి, అన్న దయచేసి ఈ వ్యక్తికి మీరు యునానిమస్గా సపోర్ట్ చేయండి, మీకు స్పెషల్ గ్రాంట్స్ ఇస్తాము అన్నారు. మరి ఆ గ్రాంట్స్ ఏమైనాయో నాకు తెలియదు ఇప్పటి వరకు. ఎంత దాదాపు ఓవర్ 16% సర్పంచెస్ ఎలక్టెడ్ యునానిమస్లీ. 16% అంటే దాదాపు 2134 మంది క్యాండిడేట్లు యునానిమస్గా ఎలక్ట్ అయినరు. మరి వాళ్ళకి ఇచ్చినటువంటి హామీ ఏమైందో ఈ రోజు వరకు కూడా వాళ్ళు ఎక్కడ కూడా తేల్చలేదు. అయితే బీసీల కోసము కవిత గారు కొట్లాడుతున్నారు, చాలా సీరియస్గా కొట్లాడుతున్నారు అని నేను ఒక ప్రశ్న అడుగుతా. బీసీల కోసం ఇంత సీరియస్గా కొట్లాడి అసెంబ్లీ ఆవరణంలో పూలే గారి విగ్రహం పెట్టాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి ఇంటి చుట్టూ తిరుగుతూ ఆకలేడుపులు ఏడుస్తున్నటువంటి మా అక్క కల్వకుంట్ల కవిత గారు ఎందుకు పోచారం శ్రీనివాసరెడ్డి గారిని మధుసూనాచారి గారికి ఇదే లేఖను ఎందుకు ఇవ్వలేదు? ఆ రోజు ముఖ్యమంత్రి ఉన్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి దగ్గర ఎందుకు అడగలేదు? కార్తిక్ గారు ఒక్క నిమిషం. మరి ఇప్పుడు తెలంగాణలో ఏదైతే కులగణన కావచ్చు, బీసీ రిజర్వేషన్, ఇవి రెండు అస్త్రాలను వాడుకొని ఇటు బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో వీటిని ప్రయోగించి లబ్ధి పొందే విధంగా మొత్తం ఏఐసిసి అంటే మీ ఏఐసిసి పెద్దల దగ్గర నుంచి ఇందుకు సంబంధించి వ్యూహం రచిస్తున్నారు. ఇది బాగా ఉపయోగపడుతుంది. మరి ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇవాళ కులగణన, బీసీ రిజర్వేషన్ అనే అంశంని తెర మీదకి తీసుకొచ్చారు అని అంటున్నారు. మీరేమంటారు? మేడం ఇది ఈ రోజు మేము తీసుకొచ్చినామా? కులగణన చేయాలి, ఈ దేశాన్ని ఎక్స్రే చేయాలని ఈ రోజు చెప్పినామా? అదే కులగణని పెద్దలు ఆపమని చెప్పి జనగణన చేయాలని చెప్పి కూడా చెప్పారు. మరి జనగణన సంగతి కూడా ఇంతవరకు ఎటువంటి రాలేదు కదా. వీళ్ళని ఆపమనాల్సింది ఎవరు ఆపమన్నారు? 2020లో జనగణన చేయాలి. ఎందుకు చేయలేదు? వీళ్ళు చెప్పే పెద్ద బూచి ఏం తెలుసా? కరోనా. ఎన్ని నెలలు ఉంది కరోనా? సెప్టెంబర్లో కరోనా మీరు ఫ్రీడమ్ ఇచ్చారు. సెప్టెంబర్, నవంబర్, డిసెంబర్ ఇవన్నీ ఓపెన్గానే ఉన్నాయి కదా. మరి అప్పుడు చేయొచ్చు కదా. పోనీ 2021లో చేయొచ్చు కదా, 2022లో చేయొచ్చు కదా. అంటే మీరు ఏమైనా పాలన మొత్తం ఆపేసిండ్రా? మీరు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేయట్లేదా? మీరు విదేశాలకు వెళ్ళడం ఏమైనా బంద్ చేసిండ్రా? మీరు విదేశాలకు వెళ్ళడం బంద్ చేయరు, మీరు మిగతా విషయాలు చేయడం బంద్ చేయరు, మీ దినచర్య కార్యక్రమాలు అన్నీ జరుగుతాయి. ఒక్క జనగణన చేయనికే మాత్రమే అనేకమైన అడ్డంకులు వస్తాయి. ఓకే, 2020లో కరోనా ఉంది, ఒక ఇయర్ ఎగ్జామ్షన్గా తీసుకొని 21లో చేయొచ్చు కదా. 21లో కూడా కరోనా ఉంది, 21లో వ్యాక్సిన్ వచ్చింది కదా, 22 నుంచి మనకేం లాక్డౌన్స్ లేవు కదా. 2 years ఎగ్జామ్షన్ చేసి 2022లో చేయొచ్చు కదా. చాతగాక 2023లోనే రాహుల్ గాంధీ గారు కామారెడ్డిలో ఏమన్నారు? ఈ దేశాన్ని ఎక్స్రే చేయాలి అని చెప్పిండ్రు. ఈరోజు వీళ్ళు వచ్చి మాట్లాడుకుంటూ ఈరోజు ఏదో మేమేదో ఈ బీసీల గురించి దీని గురించి దాని గురించి హైకోర్టు ఏదో వర్డిక్ట్ ఇచ్చింది కాబట్టి చేస్తున్నామని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. అయితే జూన్ 26, 2025 నాడు తెలంగాణ హైకోర్టు ఆస్క్ లోకల్ బాడీ పోల్స్ టు బి కంప్లీటెడ్ బై సెప్టెంబర్ 30. ఈ వర్డిక్ట్ ఎప్పుడు ఇచ్చింది? జూన్ 26 తారీఖు నాడు ఇచ్చింది. కానీ earlier the chief minister requested the union ministers from Telangana to facilitate an appointment with Modi to discuss the proposal. We are ready to get the all parties అని ఏ రోజు రాష్ట్రం? మేము మార్చి 18 నాడు రాష్ట్రం. మార్చి 18 నాడు ఈ తీర్పు వస్తుందని ఎవరికి తెలియదు. మరి బీజేపీ వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా తెలిసేమో చెప్పమని చెప్పండి. అయితే ఈరోజు ఏమంటున్నారు? 50% సీలింగ్ ఉందని చెప్పి ఎప్పుడో 92లో, ఒక నిమిషం మేడం, ఇద్దరు నా పైన ఆరోపణలు చేసి దయచేసి ఒక 2 minutes టైం ఇవ్వండి. 50% సీలింగ్ ఉందని చెప్పి ఎప్పుడో 92లో ఎవరో తీర్పు ఇచ్చినారని చెప్పి ఆ జడ్జి పేరు చెప్పినారు. అయితే మేడం ఏనాడైతే ఈడబ్ల్యూఎస్ అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి రిజర్వేషన్ తెచ్చిరో ఆ రోజే 50% సీలింగ్ పైన వాళ్ళు చెప్పకనే అనాధికారికంగా ఎత్తేసిండ్రు. ఈరోజు కేవలం కాగితాల పైన మాత్రం 50% సీలింగ్ ఉంది, కానీ వాస్తవిక పరిస్థితుల్లో 50% సీలింగ్ లేదు. అయితే ఓకే మేడం, మీరు మంచిదే 50% సీలింగ్ ఉందంటున్నారు కదా, మీరు మాట్లాడినంత డాక్యుమెంట్తోనే మాట్లాడతారు కదా. ఒక పని చేయండి, 1992కి 2025 నాటికి ఎన్నో మార్పులు ఎన్నో విధాలుగా ఈరోజు మనం ఉంటున్నటువంటి హైదరాబాదే, మనం చూస్తున్నటువంటి ఢిల్లీయే మారిపోయింది కదా. ఒకప్పుడు ఢిల్లీకి వెళ్ళాలంటే ఒక 4 రోజుల ముందు ప్లాన్ చేయాలి, ఈరోజు ఢిల్లీకి వెళ్ళాలంటే గంట ముందు ప్లాన్ చేయాలి. ఈరోజు ఇప్పియండి 2025 నాటికి ఒక ప్రత్యేకమైనటువంటి తీర్పుని ఈరోజు ఇప్పియండి. అయితే ఇంతకుముందు వారు ఏదో మాట్లాడుకుంటూ ఒక వీడియో
కార్తిక్ వీడియో గారు మీద ఒక నిమిషం, చూపించు. మళ్ళీ అవకాశం ఇస్తాను ప్లీజ్. మధు గారు ఉన్నారు ప్లీజ్. ఎస్ మధు గారు. మేడం ఒకటేందంటే ఇది ఆత్మగౌరవ సమస్యము, కులం అబద్ధం చెప్పము, మతం అబద్ధం చెప్పమని చెప్పి సెంటిమెంటల్గా మాట్లాడాలని ప్రయత్నం చేస్తారు. కానీ మేము అదే అడిగేది అది కాదు. కుల ధృవీకరణ పత్రం చూడకుండా కులం నిజం చెప్పినప్పుడు 56% ఉన్నటువంటి బీసీలు 42% ఎందుకయ్యారు? మీరు చెప్పాల్సింది ఏంటంటే అథెంటిక్గా చెప్పాలి. ఏది చెప్పినా పెరిగినప్పుడు అతిపెద్ద నేను అడిగింది నేను చెప్పాలి. మమ్మల్ని ఇడిచిపెట్టండి, మమ్మల్ని ఇడిచిపెట్టండి. దీని ఒక్కదానిపైన చెప్పమనండి. ఇది ఒక్కటి చెప్పమనండి. మేము అంటున్నారు కదా, మరి మీ దగ్గర ఉన్నటువంటి 34 22కి ఎందుకు మీరు వినాలి కదా? ఎందుకంటే ఈవెన్ మీరు పెట్టిన మేడం, ఈవెన్ వీళ్ళు పెట్టిన 50% సీలింగ్ ఉండటం వల్ల రిజర్వేషన్ల అంశంలో ఎస్సీ ఎస్టీలకి పోయిన తర్వాత మిగిలిన బీసీ రిజర్వేషన్లలో తండాల్ని గ్రామ పంచాయతీ చేయటం వల్ల ఉన్న పర్సంటేజ్లో కూడా కొంత తగ్గింది లాస్ట్ ఫేజ్లో. అది ఎస్టీ రిజర్వేషన్లో తండాల గ్రామ పంచాయతీలు రావడం వల్ల గ్రామ పంచాయతీ రిజర్వేషన్లో ఇప్పుడు మీరు ఎన్నికలు గినక సీలింగ్ బ్రేక్ చేయకుండా మీరు ఎన్నికలు పెట్టినా అదే పర్సెంటేజ్ తోటి ఎన్నికలు పెట్టాల్సి వస్తుంది. మేము అడిగేది ఏంటంటే అసలు కాంగ్రెస్ పార్టీకి ఉన్న సీరియస్నెస్ ఏందని అడుగుతున్నాం. మీరు కుల ధృవీకరణ పత్రం చూడుకుంటుంటే 56% ఉండాల్సిన వాళ్ళు 42% ఎందుకయ్యారు? 42%ల్లో అతిపెద్ద కులమైనటువంటి ముదిరాజులు ఎంత, గౌడ్ ఎంత, యాదవులు ఎంత, ముస్లిమ్స్ మరి బయట ఉన్నారా లోపల ఉన్నారనేది తెలియకుండా మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, భారతదేశంలో మేమే స్వతంత్రం వచ్చిన తర్వాత అసలు 60 ఏళ్ళు పాలించి దళిద్రానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. గ్రామ పంచాయతీలకి చెప్తాం అసలు ఈ దరిద్రానికి కారణమే కాంగ్రెస్ పార్టీ. నేను చెప్తున్నాను ఇప్పుడు మేము ఏమంటున్నాం మేడం, మార్కెట్ కమిటీలలో కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ బీసీలకి రిజర్వేషన్ ఇచ్చింది టీఆర్ఎస్ పార్టీ. మొట్టమొదటిసారిగా సీలింగ్ ఉంది కాబట్టి గ్రామ పంచాయతీలలో కూడా ఇవ్వాలనే డిమాండ్ కామారెడ్డిలో పెట్టిన తర్వాత కవితక్క మాట్లాడుతుంది. ఇందాక అన్న కూడా ఒక మాట అంటారు, ముందు మీరు ఇంట్లో పోరు సరి చేసుకోమని అంటాడు. కవితక్క అనే ఆమె సమర్థురాలు. ఆమె నాయకత్వంలో కొన్ని పార్టీ లైన్ దాటి కూడా మాట్లాడాల్సి వచ్చినప్పుడు బీసీల కోసం 100% మాట్లాడుతుంది. ఇలా మహిళా బిల్లు గురించి మాట్లాడింది, అదేవిధంగా బీసీలకి బిల్లు గురించి మాట్లాడింది. పోరాటం చేసేటోళ్ళని ఇంట్లో ఉండి ఆడోళ్ళనే మహిళనే చిన్న చూపుతోటి ముందు నువ్వు ఇంట్లో సరి చేసుకొని మీ ఇంట్లో ఒప్పించుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఒక ఇందిరాగాంధీ తరహాలో, సోనియా గాంధీ తరహాలో రాజకీయాలు చేస్తున్నప్పుడు భారతదేశ వ్యాప్తంగా కవితక్కకి పార్లమెంట్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కి చేసింది కాబట్టి ఢిల్లీ స్థాయిలో ఒక బిల్లు మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి దానికి సంబంధించి బిల్లు ఏ రకంగా పెట్టాలనే దాని మీద యూపీఎఫ్ అనే పెట్టి బీసీ సంఘాలతో పోరాటం చేస్తుంది. ఇది ఇంట్లో పోరా బయట పోరా ఇది అవసరం లేనటువంటి అంశాలు. ప్రధాన ప్రతిపక్షంగా తన సామర్థ్యాన్ని బట్టి ఇవాళ కొత్త కాదు, జాగృతి అనే సంస్థ 2007లో పెట్టింది. బతుకమ్మ బోనం ఎత్తి అమెరికా దాకా తీసుకుపోయినటువంటి సందర్భం ఉంది కాబట్టి సమర్థతకి ఇంట్లో అంశానికి ఈ రాజకీయానికి సంబంధం లేదని తెలియజేసుకుంటూ నేను బీజేపీ మిత్రులను కూడా ఒక మాట్లాడుతున్నా. బీజేపీలో అన్న ఉండి కాంగ్రెస్ పార్టీని బీసీని ముఖ్యమంత్రిని చేయంటుండు, అదే రకంగా మీరు 100% బీసీలకే గ్రామ పంచాయతీ టికెట్లు ఏంటాడు. నేననేది ఏంటంటే తూతూ మంత్రంగా రాజకీయ పార్టీలు చేయటం వల్ల బీసీలకి లాభం జరగదు. చట్టం చేస్తే రాజకీయ పరంగా, విద్య పరంగా, అవకాశాల పరంగా బీసీలకు వచ్చేది దాంట్లో చట్టం చేయాలనే దాంట్లో కేంద్రం పాత్ర కీలకంగా ఉంటుంది. కాబట్టి ఎట్టాగో కాంగ్రెస్ పార్టీ అటర్ ఫెయిల్ అయింది. వాళ్ళు 42% బీసీలు ఉన్నారన్నప్పుడే దానికి అథెంటికేషన్ లేనటువంటి సర్వేగా అర్థమైపోయింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ మిగిలిన భారతదేశ వ్యాప్తంగా బీసీల గురించి మేమే మాట్లాడుతున్నామని చెప్పి ఏదో బ్లఫ్ చేసే దాంట్లో మాట్లాడే విధంగా ఈ బీసీ బిల్లు తీసుకొస్తారు. కానీ ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి సీరియస్నెస్ లేదు. రేవంత్ రెడ్డి గారు పెట్టే మాటలు కానీ చెప్పే మాటలు కానీ గతంలో ఏదైతే చేయొద్దనడో ఇవాళ రేవంత్ రెడ్డి గారు అన్ని కరెక్ట్గా ఆయన చెప్పిన దానికి ఆపోజిట్గా చేస్తున్నటువంటి సందర్భం ఉంది. కాబట్టి గ్రాఫ్ పడిపోయింది కాంగ్రెస్ పార్టీది. కేంద్రాన్ని కూడా ఇక్కడున్న నాయకత్వాన్ని మేము విన్నవించేది ఏంటంటే ఒక మంచి సందర్భం వచ్చింది, కిందకో మీదకో రాష్ట్ర ప్రభుత్వం కూడా 42% ఈడ తీర్మానం చేసింది. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి నాయకుల మీద కూడా తెలంగాణలో ఉన్నటువంటి నాయకత్వం కూడా ఒత్తిడి చేసే విధంగా చేస్తే బీసీలకి చరిత్రలో నిలబడిపోయేటటువంటి అవకాశం వస్తుంది. ఎట్టాగో ఎకనామికల్ రిజర్వేషన్ల మీద సీలింగ్ అనేది బ్రేక్ అయింది కాబట్టి 100% కూడా ఈ గ్రామ పంచాయతీలతోటి మొదలుపెట్టి విద్యా ఉద్యోగ రాజకీయపరమైన అంశాలలో బీసీలకు పెడితే కనుక నిజమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి అవకాశం వస్తుంది. కాబట్టి రెండు పార్టీలు కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెట్టుకొని ఏదో ఢిల్లీకి పోయి వీళ్ళు బ్లఫ్ చేసి ఢిల్లీలో ఉన్నోళ్ళు ఇక్కడ మీ అధ్యక్షులు ఓసీలు అని చెప్పేసి కాజ్ మీద కాకుండా వ్యక్తిగతంగా కులం మీద కొట్లాడకుండా 1000% కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడా ఏకమయ్యి తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి పొజిషన్ సెంట్రల్ మీద ఒత్తిడి చేస్తే కనుక 1000% సక్సెస్ అవుతాం. దీంట్లో ఎవరు ముందుకొచ్చినా ఎవరు రాకపోయినా ఒకసారి ఎత్తుకుంటే వెనక్కిపోయే రకం కాదు. కాబట్టి 1000% కవితక్క బీసీ బిల్లు మీద సీరియస్గా ఉంది. 72 గంటలు దీక్ష చేస్తాం. ఎందుకంటే బీసీలకి రావాలని చెప్పి ఒక ఓసీగా ఉన్న మహిళ ముందుకొచ్చి పోరాటం చేస్తే
చేస్తుంటే దాన్ని ఎగతాళి చేసే విధానం బంద్ చేసి పార్టీలు కూడా సహకరించి ప్రాణాలకు తెగించి 72 గంటలు దీక్ష కూర్చుంటుంది. కాబట్టి బీసీ సంఘాలు కానీ, బీసీ వర్గాలు కానీ, బీసీ నేపథ్యం ఉన్న వాళ్ళు కానీ, రాజకీయ పార్టీలలో ఉన్నటువంటి అందరి వ్యక్తులు కలిసి వస్తే మనం బీసీ బిల్లు సాధిస్తామని చెప్తున్నాం. మీరు ప్రతి అంశంలా తీసుకొచ్చి కల్వకుంట్ల కవిత గారిని జాగృతిలో పెట్టి పేరు పెట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అని పిలవలేదు. ఈ అవసరం లేదు. పెద్ద అంశము, ఒక మంచి రాజకీయపరమైన అవకాశం వచ్చింది, బీసీలకు ఒక మంచి నేపథ్యం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రి గారిని, పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారిని, పొన్న ప్రభాకరన్ అని, ఇక్కడ ఉన్నటువంటి రామచంద్రరావు గారిని కూడా తెలంగాణలో కూడా గతంలో తెలంగాణ రాష్ట్రం కోసం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఇదే విధంగా కొట్లాడినాం. ఇలా బీసీల అంశం కూడా మనం మాట్లాడితే తెలంగాణ తర్వాత, తమిళనాడు తర్వాత తెలంగాణలో అవకాశం ఉంది. కాబట్టి 1000% దానికి కలిసి రావాలని కోరుతున్నాం. రైట్. అయితే మేడం ఒక్కటే అంశము, వారు 42% మీరు ఇవ్వండి, మీ పార్టీగా ఇవ్వండి, లేకపోతే 100% ఇవ్వండి, 60% అండి ఇవ్వమన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారు అఫీషియల్గానే చెప్పిన మాట మేడం. ఒక్క నిమిషం వారి కోసం వినిపిస్తా. చేస్తున్నాం 100% పారదర్శకంగా ఉంది. మిగతా 16 లక్షల కుటుంబాలు ఏవైతున్నాయో ఆ 16 లక్షల మంది వివరాలలో 3 లక్షల పైచిలకు కుటుంబాలు ఉన్నాయి. ప్రభుత్వం అధికారికంగా సేకరిస్తున్న సమాచారాన్ని ఇప్పుడు కూడా నేను కోరుకుంటున్నా హరీష్ రావు గారిని, చంద్రశేఖర్ రావు గారిని, తారక రామారావు గారిని, పద్మారావు గారిని, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారిని, వీళ్ళందరినీ చర్యలు చేపడదాము. ఇన్ని సంవత్సరాల ఆలస్యమైన కనీసం ఇప్పుడైనా వాళ్ళ కోసం పనిచేద్దాము. ఇక 42% రిజర్వేషన్ గురించి మా మిత్రుడు శ్రీనివాస్ యాదవ్ గారు అన్నారు. నేను ఒక మాట సూటిగా వారికి సమాధానం నేను చెప్పదలుచుకున్నాను. చట్టపరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలి అని అంటే రాజ్యాంగ సవరణ జరగాలి. కానీ రాజకీయంగా వినండి రాజకీయంగా ఈ వేదిక మీద నుంచి నేను మాట ఇస్తున్నా. మా పిసిసి అధ్యక్షుడి గారితో నేను మాట తీసుకొని వచ్చిన అధ్యక్ష, మా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారిని నేను అడిగిన, ఒకవేళ చట్టపరంగా 42% ఇవ్వడానికి అవకాశం లేకపోతే పార్టీ పరంగా రేపు జరగబోయే స్థానిక సంస్థలలో కాంగ్రెస్ పార్టీ 42% సీట్లు ఇస్తామని చెప్పినాం అధ్యక్ష. ఇవాళ మేము సిద్ధంగా ఉన్నాం, మీరు సిద్ధంగా ఉన్నారా? నేను ఇవాళ సూటిగా అడుగుతున్నా బీఆర్ఎస్ బీజేపీ. సమాధానం ఇచ్చినని వారి ప్రశ్నకు అనుకుంటున్నా. ఇంకొకటే విషయం మేడం, ఏదో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తే హైడ్రా గురించి 6 గ్యారెంటీలు అమలు చేయలేదంటున్నారు. ఇందిరం మిల్లు ఎట్లా తీసుకుంటావు? బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు సస్పెండ్. ఇది ఇక ప్రత్యక్ష నిదర్శనం. మేము 6 గ్యారెంటీలు చేస్తున్నామండి. అన్నీ చెప్పమంటే కూడా మీరు టైం ఇస్తే చెప్తాను నేను. హైడ్రా గురించి ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ డ్రాట్ అండ్ డౌట్ బతుకమ్మ కుంట బిగిన్స్ టు ఫిల్. మీరు దీనిపైన ప్రత్యేకమైనటువంటి చర్చ పెట్టండి. 6 గ్యారెంటీలు ఏ విధంగా అమలు అవుతున్నాయి, హైడ్రా పైన ప్రశంసలు ఎట్లా వస్తున్నాయో అన్ని చెప్తా. ఈ విషయాన్ని కూడా వారు ప్రస్తావించారు కాబట్టి చెప్తున్నా, లేకపోతే చెప్పండి కాదు. శ్రవణ్ కుమార్ గారు చెప్పండి. ఎస్, మరి వారు అన్నట్టుగా మరి నిజంగానే మీరు కేంద్రం అంటుంది ఇది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది, బీసీ రిజర్వేషన్లు అమలు అనేది కేంద్రం దగ్గర ఏం లేదని ఉంటుంది. మరి ఇప్పటికే అటు సీఎం రేవంత్ రెడ్డి కూడా నిరసన చేపట్టేందుకు, ధర్నా చేపట్టేందుకు కూడా ఢిల్లీకి బయలుదేరి వెళ్ళారు. మరి మొత్తానికి ఫైనల్గా మీరేమంటారు? వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు నాకు వినబడలేదు కదా, ఎందుకంటే మొత్తం వాయిస్ కమ్యూనికేషన్ రాలేదు. యాక్చువల్లీ అదే ఇందాక నుంచి మీకు చెప్తున్నాను, వాళ్ళు మాట్లాడుతుంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది. ఇప్పుడైతే నేను అడిగిన దానికి నేను చెప్తాను. బేసికలీ సరే, కేంద్రం ఏం చేస్తుంది, కేంద్రం కులగణన చేసి ఆ తర్వాత ఏం చేస్తుంది అనేది కాన్స్టిట్యూషన్ కి లోబడి, అందరి ఆమోదానికి లోబడి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందో పక్కన పెడదాం కాసేపు. నేను అడుగుతున్నా, ఈ రోజున అసలు ఎలక్షన్స్ లో మీ పాలకులు రిజర్వేషన్ ఇవ్వడానికి మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? ఎన్నికలు జరుగుతున్నాయి, టికెట్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, అవునా? టికెట్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంత శాతం కావాలంటే అంత శాతం బీసీలకు టికెట్లు ఇవ్వచ్చు కదా. దీంట్లో అసలు గొడవ ఏముంది? ఎవరికైతే ఏ పార్టీ అయితే బీసీలకు టికెట్లు ఇవ్వదో ఆ పార్టీ ఓడిపోతుంది కదా, ప్రజాదరణ నోచుకోదు కదా, ఓడిపోతారు కదా, అయిపోయా కదా, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది కదా. మీకు అదే కదా కావాల్సింది, అదే చేయండి. ఎవరొద్దన్నారు మేడం? ఒక్క నిమిషం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలు వ్యక్తిగతంగా టికెట్లు ఇస్తే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఇండిపెండెంట్లకు పోటీ చేసి మళ్ళీ వాళ్ళని ఓడగొట్టే అవకాశం ఉంటుంది. కానీ చట్టం చేస్తే ఇప్పుడు ఒక్క నిమిషం ఏంటంటే మేడం, చట్టం చేస్తే ఎస్సీ రిజర్వేషన్లో ఇప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఉంది మేడం. ఎస్సీల కింద ఎక్కడైతే కాన్స్టిట్యున్సీ రిజర్వేషన్ ఉంటుందో అక్కడ అనివార్యంగా ఎస్సీలు పోటీ చేయాల్సి వచ్చినప్పుడు అనివార్యంగా అసెంబ్లీకి ఎస్సీలే రావాల్సి వస్తుంది. కానీ
కేవలం పార్టీలు తాత్కాలికంగా మేము బీసీలకి 70% టికెట్లు ఇస్తాం 60% ఇస్తారంటే అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకు సంబంధించిన వాళ్ళు ఖాళీగా ఉండేటటువంటి సందర్భం ఉండదు. అక్కడ మళ్ళీ ఇండిపెండెంట్గా నామినేసి బీసీలను ఓడగొట్టడానికి ఈజీగా అవకాశం ఉంటుంది. అందుకే ఏదైనా అథెంటిక్గా చట్టం చేసే విధంగా చేయాలి కానీ తాత్కాలికంగా అక్కడ మేమిస్తాం మా మోడీ బీసీ నేను ఈయనే ఉంటా మీరు మా అధ్యక్షుడు అగ్రకులానికి సంబంధించిన ఇంత పెద్ద పార్టీ వాళ్ళ పార్టీని వాళ్ళు కంట్రోల్ చేసుకోలేదా? ఎస్ మేడం శ్రవణ్ గారు ఇస్తారా అని ఇప్పుడు అంటే వారికి వినపడలేదు అంటున్నారు. వారు వేసిన దానికి మాత్రం సమాధానం చెప్పిన ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదు. ఒక నిమిషం శ్రవణ్, ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అన్న శ్రవణ్ ఒక నిమిషం బీజేపీ వాళ్ళు చెడ్డోళ్ళు ఓకే ఫైన్, బీజేపీ వాళ్ళు చెడ్డోళ్ళు కదా పక్కన చేయండి కదా. అయితే వీళ్ళు ఇప్పుడు వీరేమంటారు చట్టబద్ధత చేయమంటారు కదా, గా చట్టబద్ధత చేయనీకనే ఢిల్లీలో ధర్నా చేస్తున్నామంటే వీళ్ళు వచ్చి ఈడ మేము రాష్ట్రంలో ధర్నా చేస్తామని బీఆర్ఎస్ వాళ్ళు వచ్చి 72 గంటల దీక్ష ఎట్లా చేస్తుంటది కవితక్క? ఆ ధర్నా ఏదో ఢిల్లీలో చేయమనండి, చిత్తశుద్ధితో వచ్చి ఢిల్లీలో చేయమని. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చి ధర్నాలో కూర్చుంటే వీళ్ళు 72 గంటలు ఈడ కూర్చొని ఏం చేస్తారు? మీరు ఢిల్లీకి పోయి మీ పని మీరు చేయండి, మీరు ప్రధానమంత్రి కాడికి పోండి, రాష్ట్ర ముఖ్యమంత్రి మీరు అక్కడ పోండి, మీకేమైంది? మీ గుమ్మడికాయలు దొంగ ఎవరంటే భుజాలు అనుకున్నారు మాట్లాడేది ఎక్కడ మేడం? వీళ్ళు ఇంతవరకు కూడా బీసీల టైం అయిపోయింది ప్లీజ్ దయచేసి.